నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకార్ ప్రైడ్ సోలార్ సోయన్సో పెద్దగుట్ట అంటే గలీజు అని చెప్తున్నారు జనాలు. ఎందుకంటే అది నిజమే, వాస్తవమే. పెద్దగుట్ట దర్గాకి వెళ్ళాలంటే భయం అవుతుంది భక్తులకు. రవాణా నిజమని అడిగేదా పెద్దగుట్టలో ఎంత సో చూసి రా. ఎవరైనా సరే తెనుగోళ్ళకి అడిగితే పెద్దగుట్టకు మొక్కుతుంది, కానీ ఆడ దొంగలు ఉన్నారు తిరుకోవాలని చెప్తారు. ఈ డెవలప్ కూడా ఏం లేదు. ఈ వక్ఫ్ శాఖ ఏం చేస్తుందో అర్థమవుతుంది. ఏటా ₹1 కోట్లకు 2 కోట్లకు టెండర్ పోతుంది, కానీ బట్ వచ్చేసి ఎక్కడ కప్పిన గొంగడి అక్కడనే ఉన్నది. సో నేను చెప్పేది ఒకటే, పెద్దగుట్ట దర్గాకు పోతే ఖాళీ ముక్కాల రావాలి, ఆడ చెల్లింపులు ఏమి వేయకండి. ఏడనే పెద్దగుట్టలో డబ్బులు లేని పని చేయదు, గుండైజమే నడుస్తుంది ఆడ మీది. మళ్ళా ఇంకోటి ఏముందంటే మన దేవుని వాళ్ళు మొక్కదంటారు. సో అన్ని దేవుళ్ళని మొక్కుతాం మనమైతే. నేనేమంటున్నా అంటే రామాయణపేట కూడా పెద్దగుట్ట దర్గాలు ఉన్నాయి, అక్కడ మొక్కాలని కోరుకుంటున్నా. ఏ ఊర్లో అయినా సరే పెద్దగుట్ట దర్గా ఉంది, ఆడ మొక్కుతారు. అంత దూరం పోయి పైసలు వేస్ట్ చేసుకుంటారు.